సుధా బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లోనూ దేవిని నిలిపామండి. ఈ 11 రోజులు పూజలు జరుగుతాయి. అలాగే ఏదో ఒకటి చక్కగా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఈరోజు మా ఇంట్లో కోలాటానికి అలాగే మమ్మల్ని మా బొమ్మలకలు చూసి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా గ్రూప్ని పిలిచామండి. మా గ్రూప్ పేరు వామన భజన మండలి అండి. దాస సాహిత్య ప్రాజెక్టు పెద్ద తిరుపతి వారి ఇది మాట మాది. అందుకని మా భక్త బృందం అందరూ కూడా 25 మంది అండి. ప్రజెంట్ ఇంకా చాలామంది ఉన్నారు. 25 మంది మా ఇంటికి వచ్చారండి. నేను ఇన్వైట్ చేస్తున్న వాళ్ళకి మన ఇంటికి రావడానికి దూరం అండి, వెహికల్ చెప్పాము. వాళ్ళు చక్కగా ఆనందంగా మన ఇంటికి వచ్చారండి. ఒక్కొక్కళ్ళు హరే శ్రీనివాస హరే శ్రీనివాస అని నన్ను పలకరిస్తున్నారండి. మా గురువు గారండి కంచిరాజు రాజలక్ష్మి గారండి. ఈవిడి వల్లే మేము చాలా అవార్డులు తీసుకున్నామండి. ఈవిడ మాకు పురంధరదాస్ కీర్తనలు నేర్పారండి. అలాగే కోలాటం నేర్పారు. ఎన్నో చోట్లకి తీసుకెళ్లారండి. మేమంటూ ఒక గుర్తింపు వచ్చేలాగా చాలా మా గురించి చాలా కష్టపడ్డారండి. అలాంటి అమ్మకి కాళ్ళు కడిగండి స్వాగతం పలుకుతున్నామండి మా ఇంటికి వచ్చినందుకు. అలాగే హారతి ఇచ్చండి. అమ్మ ఎన్నో చోట్లకి వెళ్ళొస్తూ ఉంటారు కదా, అమ్మకి దిష్టి తగలకూడదు కదా, అందుకని అమ్మకి దిష్టి పోయేలాగా హారతి ఇచ్చి, అలాగే మా వాళ్ళందరూ కూడా చాలా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారండి. మా గ్రూప్ వాళ్ళందరూ వారికి కూడా ఎవరికి దిష్టి తగలకూడదు, ఏ కన్ను లాంటిదో అని చెప్పి అందరికీ హారతి ఇచ్చానండి చక్కగాను. అది కూడా మన సాంప్రదాయం కదండి, గురువుని స్వాగతించడం. అలాగా హారతి ఇచ్చి కాళ్ళు కడిగి అమ్మకి పైకి రమ్మన్నమాటండి. తర్వాత వాళ్ళందరికీ వరుసగా కాళ్ళు కడుక్కుందుకు అక్కడ మేము ఏర్పాట్లు చేసాము. ఎందుకంటే వచ్చేది అమ్మవారిని చూడటానికి కదండి. అమ్మ నడవలేకపోతున్నారండి పాపం. ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగాలేదు. ఇక మా పిల్ల చెయ్యి పట్టుకుని పైకి తీసుకొస్తుంది అన్నమాట అండి. వెనకాల హరే శ్రీనివాస అంటూ వచ్చి ఫోటోలు తీసుకున్నారండి. అలాగండి ఇదంతా మా గ్రూప్ మాట అండి. మా గ్రూప్ వారందరూ గుర్తుగా ఉంటుందని ఒక చిన్న వీడియో తీసుకున్నామండి. పురంధరదాస్ కీర్తనలో చక్కగా ఆలపించారు. అమ్మ మహాలక్ష్మీదేవి పాట పాడారు. లక్ష్మీ పాటకి చక్కగా మా ఇంట్లో కోలాటం చేశారండి. చాలా బాగుందండి. నన్ను సంతోషపెట్టారు. చాలా హ్యాపీగా గడిచిందండి అమ్మవారిది రోజు. రెండో రోజు చక్కగా కోలాటంతో బొమ్మల కొలువు చాలా బాగా ఆనందంగా ఎంజాయ్ చేసామండి అందరం కలిపి. అమ్మ ಮುದ್ದು ಮೋಹನ ರಾಣಿ ಸಜ್ಜನ ಭಕ್ತರಿಗೆ ಸೌಭಾಗ್ಯ ಕೊಡಲಿಕ್ಕೆ ಅಂದರೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂಜೆಯ ಸಮಯದಲ್ಲಿ ವಾಸ ಶ್ರವಣ ಸೂಕ್ತ ವರದಲ್ಲಿ ವಾಸ. ఈమెనండి మా గురువు గారు మంచిరాజు రాజలక్ష్మి గారండి. ఈవిడ ఆధ్వర్యంలో మా ఇంట్లో ఇలా జరిగింది. అమ్మవారు బయటికి గజానన